దేవుని నామానికి మహిమ కలుగును గాక. సమయం ఇచ్చిన ఆత్మీయ తండ్రి గారికి వందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ అభిషిక్త దైవజనులకు వందనాలు. ఇది క్రిస్మస్ పాట. అయితే ఈ పాట మా అన్న నరసింహన్న, పాస్టర్ నరసింహన్న వారి యొక్క అత్తగారు సువర్ణమ్మ వారి యొక్క ఊర్లో ఒక మెథడిస్ట్ పాస్టర్ గారు, ఇది యాక్చువల్గా సినిమా సాంగ్, దాని మీద క్రిస్టియన్ సాంగ్ కట్టారన్నమాట. దేవుని స్తోత్రం. ఓ ఆకాశమందున్న దేవుడే దిగివచ్చెను భువిపై, కన్య గర్భమందు యేసు బాలుడు. ఓ ఆకాశమందున్న దేవుడే దిగివచ్చెను భూమిపై, కన్య గర్భమందు యేసు బాలుడు. ఆకాశమందున్న దేవుడే దిగివచ్చెను భూమిపై, కన్య గర్భమందు యేసు బాలుడు. గొప్ప కార్యములు చేసినవాడు, గొప్ప కార్యములు చేస్తున్నవాడు, గొప్ప కార్యములు చేసినవాడు, గొప్ప కార్యములు చేస్తున్నవాడు. సూర్యుని కంటే వెలుగైన వాడు, చంద్రుని కంటే చల్లని వాడు, సూర్యుని కంటే వెలుగైన వాడు, చంద్రుని కంటే చల్లని వాడు. అతడే మన దేవుడు, కన్య గర్భమందు యేసు బాలుడు. ఓ ఆకాశమందున్న దేవుడే దిగివచ్చెను భూమిపై, కన్య గర్భమందు యేసు బాలుడు. మేషేకబేద్నెగోలను అగ్నిగుండము నుండి విడిపించినాడు. షద్రక్ మేషేకబేద్నెగోలను అగ్నిగుండము నుండి విడిపించినాడు. దానియేలు ప్రార్థనను మన్నించినాడు, సింహాలను
గర్భమందు యేసు ఆకాశమందున్న దేవుడే దిగి వచ్చెను కన్య గర్భమందు యేసు ఆకాశమందున్న దేవుడే దిగి వచ్చెను కన్య గర్భమందు యేసు హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మరి ఇది సినిమా పాట అని చాలామంది అనుకుంటారేమో, కానీ భక్తికి యోగ్యమైన సంగీతము. పాత పాటలు ఈనాటి క్రైస్తవులు రాసే అనేక మంది పాటల కంటే సంగీతము ఉంది అందులో. అయితే మన ఆత్మీయ తండ్రి కూడా భారతీయ శాస్త్రీయ సంగీతము, అసలైన శుద్ధ భారతీయ శాస్త్రీయ సంగీతంలో ఎన్నో పాటలు రాశారు. కాబట్టి ఇది శాస్త్రీయ సంగీతం ఉన్న పాట కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి, దేవుడి మాటలు తెంచుకోండి. థ్యాంక్ యూ. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, మ్యారేజ్ పార్టీ వారికి ఫోన్ చేశాను, వస్తున్నారు. 1:30 అవుతుందట వచ్చేసరికి. కాబట్టి మరీ క్లుప్త ప్రసంగమే అవసరం లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంతా మన మంచికే. దేవుని పరిశుద్ధ వాక్యములో నుండి ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 12-13 వచనాలు చదువుకుందాం. ఇది వినగా నాతో మాట్లాడుచున్న స్వరమేమిటో అని చూడ తిరిగి తిరుగగా 7 సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన ఒకనిని చూచి తిని, ఆయన తన పాదముల మట్టునకు దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ ప్రభు, జీవాధిపతి అయిన మా యేసయ్యా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ దినమున మీరు అనుగ్రహించిన ఈ అద్భుతమైన నీ సన్నిధాన భాగ్యము కొరకు నీకు వందనాలు తండ్రి. పరలోకములో కెరూబులు సెరాఫులు ఏ మహాదేవుని సన్నిధిలో ఉండి ఆనందిస్తున్నారో ఆ సన్నిధిలోనే ఇప్పుడు మేము కూడా ఉన్నాము తండ్రి. గనుక నీకు వందనాలు. గత వారమంతా మమ్మల్ని మా జీవిత యాత్రలో మీరు కాచి కాపాడి సంరక్షించి ఆయా స్థలాలకు మేము సంచరించినప్పుడు మీ దేవదూతల సైన్యము ద్వారా మమ్మునందరినీ కూడా కాచి కాపాడి సంరక్షించి ఈ మజిలీకి ఒక నూతన ఆదివారానికి మమ్మలను చేర్చినందుకు నీకు స్తోత్రము చెల్లిస్తున్నాం ప్రభు. ఈ ఆరాధన కూటం ఆరంభం నుండి ఇంతవరకును ఎంతో చక్కగా మీరే నిర్వహించినారు. నీకే స్తోత్రాలు మా తండ్రి. కరుణగల మా ప్రభువా, యోగ్యముగా నీ బలలో పాలు పొందే కృప మీరిచ్చారు, నీకు స్తోత్రం స్వామి. మా బీద కానుకలు మీరు అంగీకరించారు, నీకు స్తోత్రం నాయనా.
మా స్తుతి ఆరాధన అంగీకరించారు, నీకు స్తోత్రం. పరిశుద్ధ ప్రభువు, మేము లేచి తిరిగి మా ఇళ్లకు వెళ్ళక ముందు ఒక్కసారి మాతో మీరు ప్రత్యేకముగా మమ్మను సంధించి మాతో సంభాషించి నీ చిత్తమును మాకు తెలియపరచమని యేసు పరిశుద్ధ నామములో స్తుతించి నీ వాక్కును స్వతంత్రించుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, దేవుని మహాకృపను బట్టి గత వారములో మహారాష్ట్రలోని చంద్రపూర్ పట్టణంలో అద్భుతమైన ఆర్కేపీ మహాసభ జరిగింది. అంతకుముందు నర్సీపట్నంలో 3 దినాలు నర్సీపట్నంలో 2 దినాలు నర్సీపట్నంలో 2 దినాలు, ఆ తర్వాత బుధవారం వైజాగ్, గురువారం ఉదయానికి వచ్చాను. గురువారం నైట్ బయలుదేరి మళ్ళీ శుక్రవారానికల్లా మహారాష్ట్ర చంద్రపూర్ వెళ్ళాను. మళ్ళీ అక్కడి నుండి శనివారం ఉదయం వచ్చే వారమంతా ప్రయాణాలు. దేవుని మహాకృప, ప్రతి స్థలంలో దేవుడు తన కార్యం జరిగించుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ చదివినటువంటి లేఖన భాగాన్ని మనం గమనించి చూస్తే 12వ వచనం, ఇది వినగా నాతో మాట్లాడుచున్న స్వరమేమిటో అని చూడ తిరిగి తిని. ప్రభునందు ప్రియులరా, ఈ ప్రకటన గ్రంథములో ఉన్నటువంటి ఒక ప్రధానమైన ప్రక్రియ, ప్రధానమైన కార్యక్రమం చూడడం. అసలు ప్రకటన గ్రంథము అంటేనే అపోకలిప్స్, ప్రత్యక్షత అని అర్థం. ప్రత్యక్షత అంటే అర్థం స్తోత్రం. అక్షము అంటే కన్ను. అక్షము అంటే కన్ను. అక్షము అనే మాట నుండి హిందీ మాట, ఉర్దూ మాట ఆంఖ్ అనే మాట వచ్చింది. ఆంఖ్ అంటాం, ఆంఖే అంటే అక్షములు. ప్రతి అంటే ఎదురుగా, ప్రత్యక్షము అంటే కళ్ళకు ఎదురుగా తెచ్చి నిలబెట్టడం. అంతవరకు అక్కడే ఉంటుంది కానీ మనకు అది కనిపించదు. అక్కడ ఉంటూ కూడా కనిపించని దానిని దేవుడు జోక్యం చేసుకొని మన కళ్ళను తెరిచి ఆ వస్తువు మనకు కనిపించేటట్టు మన కళ్ళ ముందు పెట్టడం, ఈ ప్రక్రియ పేరు ప్రత్యక్షత. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దీనినే తెలుగు భాషలో ఏమంటామంటే బయలుపరచుట. అక్కడే ఉంటుంది కానీ మనకు అర్థం కాదు. దాన్ని దేవుడు మనకు బయలుపరుస్తాడన్నమాట. ఈ బయలుపరుచుట అనే మాట యేసయ్య వాడారు. మత్తయి సువార్త 16వ అధ్యాయము 17వ వచనంలో. అందుకు యేసు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచనే గాని
నరులు అనగా రక్తమాంసములు నీకు దీనిని బయలుపరచలేదు, దేవుడే బయలుపరచడం. ప్రత్యక్షత. క్రైస్తవ జీవితమంతా కూడా ఈ ప్రత్యక్షతల మీదనే ఆధారపడి ఉన్నది. మొత్తం క్రైస్తవ జీవితమంతా ప్రత్యక్షతల మీద ఆధారపడి ఉంది. ప్రభునందు ప్రియులారా, యేసు ప్రభువారు ఇంకొక సందర్భంలో కూడా ఈ బయలుపరచుట, ప్రత్యక్షపరచుట అనే మాట వాడారు. చూద్దాం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 27వ వచనం. సమస్తము నా తండ్రి చేత నాకు అనుగ్రహింపబడి ఉన్నది, తండ్రిగాక ఎవ్వడును కుమారుడెవడో ఎవడికి అర్థం కాదు, తండ్రికొక్కనికే తెలుసు. తండ్రే ఎరుగును తప్ప కుమారుడెవరో తండ్రిగాక ఇంకెవరు ఎరుగరు. కుమారుడు ఎవనికి ఆయనను బయలుపరచను ఉద్దేశించును వాడుగాక మరి ఎవ్వడు తండ్రిని ఎరుగడు. దేవునికి స్తోత్రం. కుమారుడు ఎవరు, ఎరుగగలిగిన వారు ఎవరు నాకు చెప్పండి. కుమారుడు అంటే ఎవరు, అసలు ఏంటి, ఆయన మహత్ ఏంటి, మహిమ ఏంటి, వ్యక్తిత్వం ఏంటి, ఉనికి ఎటువంటిది, అసలు ఆయన గూర్చి ఎరుగగలిగిన వాడు ఎవరు? తండ్రి ఒక్కడు మాత్రమే. తండ్రి కాక ఎవ్వడు కుమారుని ఎరుగడు. మరి తండ్రి ఎవరు, ఎరిగిన వాళ్ళు ఎవరు తెలుసుకునే అవకాశం ఎవరికి ఉందంటే ఇద్దరికి ఉంది. కుమారునికి తండ్రి అంటే ఎవరో తెలుస్తుంది, కుమారుడు ఎవరికి బయలుపరచును వాడికి కూడా తండ్రి అంటే తెలుస్తుంది. గనక కుమారుని ఎరుగగలిగిన వాడు తండ్రి మాత్రమే. తండ్రి భూమి మీదకి రాడు, ఎవరితో ఏమి పనులు చేయడు, ఆయన ప్రత్యక్షతలు ఇవ్వడు. కనుక కుమారుడు అంటే తండ్రికి తెలుసు, కానీ సింహాసనం మీద ఉంటాడు. నాకు తెలుసు, కానీ మీకు ఎలా చెప్పేదిరా? నేను మీ దగ్గరికి వచ్చినా, మీరు నా దగ్గరికి వచ్చినా కాలిపోతారు. ఇంకా చెప్పేది ఉంటుంది. నాకు తెలుసు ఆయన గురించిన సమాచారం, కానీ నేను చెప్పే అవకాశం లేదు, మీరు వినే అవకాశం లేదు అంటాడు తండ్రి. ఓన్లీ ద ఫాదర్ నోస్ హూ ఎగ్జాక్ట్లీ ద సన్ ఈజ్. అంత మర్మము ఆయన. కానీ కుమారుడు కొంతమందికి తండ్రిని బయలుపరుస్తాడట. ఎందుకు అలాంటి అవకాశం ఎందుకు వచ్చిందంటే, ఆయన మనుషులలో ఒకరినిగా వచ్చి తన్ను తాను రిక్తునిగా చేసుకొని మనుషులలో కలిసిపోయాడు. మనుషులకు తోడయ్యున్న దేవుడు ఇమ్మానుయేల్ ఆయన పేరు. ఆయన వచ్చినప్పుడు తన యావత్తు మహిమనంతటిని తీసుకొని రాలేదు. వస్తే మళ్ళీ అదే పరిస్థితి. తండ్రి అంటే ఏమిటో నాకు తెలుసు, కానీ ఎలా చెప్పేది? నేను చెప్పినా మీరు విన్నా మీరు కాలిపోతారు, భస్మమైపోతారు, ఉనికిలో లేకుండా వెళ్ళిపోతారు అనే పరిస్థితి కుమారుడికి లేదు. ఎందుకంటే హీ కెన్ కమ్యూనికేట్ విత్ అస్. మనతో ఆయన మాట్లాడవచ్చు, మనం ఆయనతో మాట్లాడవచ్చు. ఒక కామన్ ప్లాట్ఫామ్ ఉంది. ఏంటంటే మానవత్వము అనేది ఆయన ధరించుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన ఆకారం మందు మనుష్యుడిగా
కనబడ్డాడు. అంతేకాదు, ఒక పరిశుద్ధ మానవత్వాన్ని ఆయన ధరించుకున్నాడు. ఆదాము హవ్వల నుండి వచ్చిన మానవత్వం కాదు. పాపములో పడిపోక ముందు ఆదాముకు ఎంత పరిశుద్ధ మానవత్వం ఉందో ఆ మానవత్వాన్ని, ద పర్ఫెక్ట్ హ్యుమానిటీ బిఫోర్ ద ఫాల్, ఆ మానవత్వాన్ని యేసయ్య ధరించుకున్నాడు. యేసుక్రీస్తు మనిషా దేవుడా అని అంటే రెండు. యేసు ప్రభువారు సగం మనిషి సగం దేవుడు కాదు. ఆయన 100% మనిషి, 100% దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక భక్తుడు చెప్పాడు, ఈ మధ్య దీంట్లో కూడా వచ్చి పాత ఓల్డ్ సేయింగ్, అది మీడియాలో కూడా ఎవరు దాన్ని పోస్ట్ చేశారు. ద డెత్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ proves that he is human. యేసుక్రీస్తు మరణము ఆయన మానవత్వాన్ని నిరూపిస్తుంది. ఆయన పునరుద్ధానం ఆయనలోని దైవత్వాన్ని నిరూపిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. రిజరెక్షన్ proves that he is God and his death proves that he is human. హ్యూమన్ కాకపోతే చచ్చిపోలేడు. దేవుడు చచ్చిపోతాడా? దేవుడు చచ్చిపోడు, అక్షయుడు. ఆయన మరణము నిరూపిస్తోంది ఆయన మానవుడని. ఆయన తిరిగి లేచుట నిరూపిస్తోంది ఆయన దేవుడని. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ఆయన మనుషులలో దేవుడు, మానవునికి తోడయ్యున్న దేవుడు, మనకు తోడయ్యున్న దేవుడు. ఇమ్మాన్యుయల్ ఆయన పేరు. మరి పరలోకానికి పోయిన తర్వాత కొత్త పోస్ట్ వచ్చింది ఆయనకు. పరలోకానికి వెళ్ళిన తర్వాత ఇంకో పోస్ట్ ఏంటి తెలుసా? దేవునికి తోడయ్యున్న మానవుడు యేసు. భూమి మీద గాడ్ విత్ మెన్. పరలోకంలో పోతే ఆయన మ్యాన్ విత్ గాడ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకే నేను బలిరే ఎంత మధురము యేసుని నామసుధా, యేసుని నామసుధా నాథుని దివ్య కథ అనే పాట రాశాను. పరమున ధరణిని దేవుడై, పరమున మనుజుడై, ధరణిని దేవుడై, పరమున మనుజుడై, ఇమ్మానుయేల్ ప్రభు మహిమలను చూపుగదా, ఇమ్మానుయేల్ ప్రభు మహిమలను చూపుగదా. అదేంటండి? పరలోకానికి వెళ్ళిన తర్వాత దేవుడు కదా, ఇక్కడ మానవుడు కదా అని కొంతమంది అడిగారు, నా పిల్లలే. కాదు, భూమి మీద ఉంటే మనిషి, పరలోకంలోకి పోతే దేవుడు అయ్యాడని కాదు. మనకు తోడై ఉండే దేవుడిగా ఆయన భూమి మీదకి వచ్చాడు. దేవునితో సాహచర్యం చేసే మనిషిగా, మన ప్రతినిధిగా, మానవ జాతి ప్రతినిధిగా పరలోకానికి వెళ్ళాడు. దేవుని ముందు ఆయన మానవ జాతి ప్రతినిధి, మన ముందేమో దేవుని ప్రతినిధి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ ఉంటేనేమో దేవుని గూర్చి బయలుపరుస్తూ ఉంటాడు. మరి అక్కడుంటే మనుషులను గూర్చి మాట్లాడుతూ ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎలా మాట్లాడుతావు? మనిషిని గురించి నీకేంటి సంబంధం అంటే, మరి నేను మనిషినే కదా అంటాడు. భూమి మీదకి వచ్చినప్పుడు దేవుని గురించి మాట్లాడతాడు. దేవుని గురించి ఎలా మాట్లాడతావు నువ్వు? నీకేంటి తెలుసు అంటే, మరి నేను దేవుణ్ణే కదా అంటాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంత మర్మ పురుషుడు యేసయ్య. యేసు ప్రభు యొక్క ఉద్యోగం
యేసు ప్రభు యొక్క ఉద్యోగమే ప్రత్యక్షతలను గ్రహించుట. దేవునికి స్తోత్రం కలుగును గాక. కుమారుడు గాక ఎవడు తండ్రిని ఎరుగడు, కుమారుడు ఎవనికి బయలుపరచను ఉద్దేశించునో ఇష్టపడునో వాడుగాక ఇంకెవడు తండ్రిని ఎరుగడు. దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. దయచేసి యోహాను సువార్త 1వ అధ్యాయము 18వ వచనం. ఎవ్వడును ఎప్పుడైనను దేవుని చూడలేదు. అబ్రహాము చూశాడా లేదా? మోషే చూశాడా లేదా? మరి చూడలేదంటాడు ఇక్కడ. అబ్రహాము చూశాడు, మోషే చూశాడు, మానోహ చూశాడు, యెహోషువ చూశాడు, లోతు చూశాడు, బిలాము చూశాడు, ఇశ్రాయేలీయుల పెద్దల్లో 70 మంది చూశారు. దేవుణ్ణి ఎవరు చూడకపోవడం ఏంటి? బైబిల్ చాలా స్పష్టంగా చెబుతుంది, వీళ్ళు దేవుణ్ణి చూశారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, దేవుణ్ణి చూశారు, దేవుణ్ణి చూశారు. న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయము 22వ వచనం. 13 ఆయన యెహోవా దూతయని మానోహ తెలుసుకొని, ఆహాహా మనము ఎవరిని చూచితిమి? ఇంకా డైరెక్ట్గా చెప్పేస్తున్నాడు, మేము దేవుణ్ణి చూసాం. దేవునికి స్తుతి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మేము దేవుణ్ణి చూసాం కాబట్టి ఇక నెక్స్ట్ ప్రోగ్రాం ఏంటంట? చచ్చిపోతారంట. ఎంత గొప్పోళ్ళో చూడండి, వీళ్ళు తీర్మానాలు చేసేస్తున్నారు. మనకు అన్నీ తెలిసిపోతాయండి. చక్కగా మనం దేవుడి కంటే ఎక్కువ జ్ఞానవంతులు, అన్ని డిసైడ్ చేసేస్తాం. దేవుణ్ణి చూచితిమి గనుక, అబ్బా మళ్ళీ నిశ్చయమంట. దానికి జవాబు ఏమొచ్చింది చెప్పండి, చదవండి. ఆడోళ్ళే కొన్నిసార్లు సెన్సిబుల్గా మాట్లాడతారు. మానోహ అంటాడు, దేవుణ్ణి చూసాం కదవే మనం చచ్చిపోతాం ఇంకా అంటే, ఆ అమ్మాయి అంటుంది, అరే మనల్ని చంపాలనుకుంటే దేవుడు ఎందుకు కనపడతాడు? మనతో ఆయనకు పని ఉంది కాబట్టి కనపడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనల్ని బ్రతికించాలి, మనల్ని వాడుకోవాలి, ఈ లోకానికి మన ద్వారా ఉపయోగం ఉండాలి కనుక దర్శనమిచ్చాడు. కానీ వచ్చేసి ఊరికనే కనబడి బుస్సుమని కాల్చేస్తాడు ఆయన. కాదు, దేవునికి ఏదో గొప్ప సంకల్పం ఉంది. ఓ దేవుడు కనపడ్డాడు, వారు చచ్చిపోలే. కానీ ఇశ్రాయేలుకు ఒక న్యాయాధిపతిని కని పెంచి ఇచ్చారు, సంసోను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, దేవుణ్ణి చూచిరి, దేవుణ్ణి చూచిరి. దేవుణ్ణి వీళ్ళు ఎలా చూశారు అసలు? ఏ నరుడును ఎవడును ఎప్పుడైనా దేవుని చూడలేదు అని యోహాను సువార్త 1:18 చెప్పాడా చెప్పలేదా? ఎవడు చూడలేదు, కానీ మానోహ ఆయన భార్య చూశారు. అదేంటి? ఇంకా బోల్డ్ మంది చూశారండి. దయచేసి నిర్గమాకాండం 24:9-10 కూడా. ఆ తర్వాత మోషే, అహరోను, నాదాబు, అబీహు ఇశ్రాయేలీయుల పెద్దల్లో మొత్తం 74 మంది. మోషే, అహరోను, అబీహు, నాదాబు, ఈ నలుగురు ఇంకా 70 మంది పెద్దలు ఎక్కిపోయి ఏం చేశారు? అబ్బబ్బబ్బబ్బా, ఇశ్రాయేలీయుల దేవుని చూచిరి. ఆయన పాదముల క్రింద నిగనిగలాడు నీలమయమైన వస్తువు వంటిది
ఆకాశమండలపు తేజము వంటిది ఉండెను. ఆయన ఇశ్రాయేలీయుల ప్రధానులకు, ఇశ్రాయేలీయులలోని ప్రధానులకు ఏ హానియు చేయలేదు. వారు దేవుణ్ణి చూచి అన్నపానములు పుచ్చుకొనిది. ఎవడు ఎప్పుడైనాను దేవుణ్ణి చూడలేదు. చూశారా చూడలేదా? ఇంకా బోల్డ్ మంది చూశారు. మరి చూడలేదంటాడేంటి? నేను ఒక విషయం చెప్పనా మీకు. నేను ఇప్పటిదాకా ప్రధానమంత్రి మోడీ గారిని నేను చూడలే. ఇట్లా ఫేస్ టు ఫేస్ నేనంతా చూడలేదండి. కానీ నేను ఆయన ఫేస్ కనబడితే గుర్తుపడతా, ఈయన మన ప్రధానమంత్రి అని. మరి చూడలేదు, ఎలా గుర్తుపడతావు? మీరు ఎప్పుడైనా కలిశారా ఆయన వ్యక్తిగతంగా? మరి గుర్తుపట్టరా? ఎలాగా? చూడలేదు కానీ టెలివిజన్లలో చూసాం, ఫోటోలలో చూసాం. ఒక మాధ్యమం ఉన్నది, ఒక మీడియం అనేది ఉన్నది. ఆయన ఢిల్లీలో ఉంటాడు, వేరే దేశంలో ఉంటాడు, ఉపన్యాసాలు ఇస్తుంటాడు. అవన్నీ మనకు టెలివిజన్లో వస్తాయి, ఇంటర్నెట్లో ఉంటాయి. ఇక ఆ ముఖము, ఆ గడ్డము, ఆ స్ట్రక్చర్ అదంతా మనకు చూసి కంఠోపాఠం అయిపోతుంది. ఒక్కసారి కూడా ముఖాముఖి ఎదురు రాకుండానే ఆయన రూపం మనకు బాగా పరిచయం అయిపోయింది. అలాగే దేవుణ్ణి ఎవడు ఎప్పుడు చూడలేదు, కానీ ఎక్కడో ఉన్న ప్రధానమంత్రిని మనకు చూపించే ఒక టెక్నాలజీ, ఒక టెలివిజన్, ఒక సిస్టమ్ ఏదైతే ఉన్నదో అలాంటి ఒక సిస్టమ్గా నిలబడ్డాడు. ఆయనకు మనకు మధ్యలో దేవుని కుమారుడైన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన వచ్చి మన మధ్య నిలబడతాడు. ఆయనకు మనకు మధ్యలో టీవీ పెట్టుకుంటే టీవీ ఆన్ చేస్తాము. ఎక్కడో ఉన్నటువంటి ప్రధానమంత్రి గారు, అమెరికా ప్రెసిడెంట్ గారు, ఇతర దేశాల అధినేతలు, పెద్ద పెద్ద వివిఐపీస్, సెలబ్రిటీస్ అందరూ ఈ టీవీలో కనపడతారు. యేసు ప్రభు తన్ను తాను ఆత్మ సంబంధమైన ఒక దూరదర్శన కేంద్రంగా మార్చుకున్నాడు అన్నమాట. మనం ఏమనుకుంటామంటే వాళ్ళందరినీ చూసేస్తున్నాం అనుకుంటాం. యాక్చువల్గా మనం టీవీని చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వాళ్ళందరినీ చూడడంలో ఎవరిని చూస్తున్నాము? టీవీని చూస్తే ఆ టీవీ మనకు వాళ్ళందరినీ చూపించినట్లు మనము దేవుణ్ణి చూస్తున్నామని అబ్రహాం అనుకున్నాడు, మానోహ అనుకున్నాడు, ఇశ్రాయేలీయుల పెద్దలు అనుకున్నారు. ఒక సిస్టమ్, ఒక ఆత్మ సంబంధమైన సిస్టమ్ మధ్యలో ఒక టెలివిజన్ లాంటి సిస్టమ్ ఒకటి యేసు ప్రభు వారు నిర్మించి తానే ఆ టెలివిజన్ సిస్టమ్ లాగా మధ్యలో నిలబడ్డాడు. ఎందుకంటే చూసేవాడి బలహీనతలను చూసి దేవునికి కోపం భగ్గున మండుతుంది. ఏంద్రా ఇటువంటి పట్టుకొచ్చావు నా ముందుకు అన్నాడు అనుకోండి. ఆ కోపాన్ని మధ్యలో ఉన్న యేసయ్య తనలోకి తీసుకుంటాడు. ఇక్కడ వీడున్నాడు, వీడికి సరిగా కళ్ళు ఉండవు, సరిగా బుర్రకాయ ఉండదు. ఏదో చూసి ఏదో అనుకుంటాడు. దర్శనం చూస్తూ చూస్తూ మధ్యలో వాడు ఇంకేదో గుర్తు చేసుకుంటాడు. ఏకాగ్రత ఉండదు. వీడి వ్యక్తిత్వంలో లోపాలన్నీ దిద్దుబాటు చేసి ఏకాగ్రతనిచ్చి చూసే శక్తి కళ్ళకి ఇస్తాడు. కనబడవలసిన మహిమ రూపుడు కనిపించినప్పుడు ఆయన కోపాన్ని మాత్రం తగ్గించి ఆయనలోని ప్రేమను మాత్రమే వీడికి అనుభవంలోకి తెస్తాడు. ఇలాగ ఇద్దరిని ముట్టుకోవడానికి శక్తి సంపన్నుడు నజరేయుడైన యేసు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రకటన గ్రంథము నిండా బయలుపరిచే, ప్రత్యక్షపరిచే ప్రక్రియే
ఉన్నదని చెప్పాను నేను. అసలు యేసు ప్రభు వారి ఉద్యోగమే ప్రత్యక్షపరచుట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తండ్రి కూడా బయలుపరుస్తుంటాడు. ఏమండోయ్, తండ్రి కూడా బయలుపరుస్తాడు. అది ఎక్కడ చెప్పాడంటే మత్తయి సువార్త 16:17 చెప్పాడు. నేను ఎవరు అనుకుంటున్నారు మీరు అంటే వాళ్ళందరూ ఊళ్ళో వాళ్ళు చెప్పుకుంటున్నారు ఇర్మియా అని, ఏలియా అని, అదని ఇదని చెప్పుకుంటున్నా. సరే వాడు ఏమన్నా చెప్పుకుంటాడులే, మీరేమనుకుంటున్నారు నన్ను గురించి అంటే మిగతా 11 మంది ఏం మాట్లాడలే. పేతురు మాత్రం చెప్పాడు, నీవే జీవము గల దేవుని కుమారుడవైన క్రీస్తువు, నీవు దేవుని పరిశుద్ధుడవు అని అనేసరికి అప్పుడు యేసయ్య అన్నాడు, పరలోకమందున్న నా తండ్రిలా బయలుపరుస్తాడు. ఇందాక నేను ఏమన్నాను, తండ్రి బయలుపరచడానికి ఏమైనా దగ్గరకు వస్తే వీడు కాలిపోతాడని చెప్పే కదా. అప్పుడు తండ్రి కూడా మళ్ళీ కుమారుడి సహాయం తీసుకుంటాడు. కుమారుడా, నువ్వంటే వాళ్ళకి అర్థం కావట్లేదు, నిన్ను వాళ్ళకి నేను బయలుపరచాలి. మరి బయలుపరచాలంటే ఎలాగా? నేను వాళ్ళతో మాట్లాడుతాను, వాళ్ళు భస్మం అయిపోకుండా నువ్వే కాపాడు. నేను వాళ్ళకు ప్రత్యక్షతనిస్తాను, వాళ్ళు చచ్చిపోకుండా వాళ్ళని బ్రతికించి బలపరచు, నువ్వు అడ్డం నిలబడు అని కుమారుణ్ణి అడ్డు పెట్టుకొని అప్పుడు తండ్రి అయిన దేవుడు యాక్టివ్ పార్ట్ తీసుకొని మాట్లాడతాడు. తండ్రి మనతో మాట్లాడితే కుమారుడు అర్థమవుతాడు, కుమారుడు మాట్లాడితే తండ్రి అర్థమవుతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ తేడా ఒకటే, తండ్రిని అడ్డం పెట్టుకోకుండానే కుమారుడు మాట్లాడగలడు, ఎందుకంటే నరావతారం ఎత్తాడు కాబట్టి. కుమారుణ్ణి మధ్యలో పెట్టకుండా తండ్రి మాట్లాడలేడు, ఎందుకంటే ఆయన అనంత శక్తి స్వరూపుడు. డైరెక్ట్గా మనల్ని ఎవరిని ముట్టుకున్నా ఇక నువ్వు ఉండవు. ముట్టుకోవడం కాదు, 1,00,000 మైళ్ళ దూరం అంత దూరం నీ దగ్గరికి వచ్చినా సరే నువ్వు ఉండవు. మీకు తెలుసా, సూర్యునికి 1,00,000 మైళ్ళ అంత దూరానికి కూడా మనము వెళ్ళలేము. సూర్యుడు ఉన్నాడు కదా, మన సూర్యుడు 1,00,000 మైల్, 1,00,000 మైళ్ళంత ఆ డిస్టెన్స్ కూడా మనం వెళ్ళలేము. భయంకరమైన వేడి. సూర్యుడు అనేవాడు ఎంత పెద్దగా ఉంటాడంటే ఇట్లాంటి భూగ్రహాలను ఒక బీరువాలో దాచుకున్నట్టు 5,00,000 ప్లానెట్స్, భూమి లాంటి ప్లానెట్స్ను పోయి ఆ సూర్యుడిలో దాచుకోవచ్చు. అంత పెద్ద ఏరియా, 5,00,000 భూగోళములను సూర్యుడి లోపల పెట్టవచ్చు, అటకలో పెట్టినట్టు. అంత పెద్ద నక్షత్రం ఆయన. కాబట్టి 1,00,000 మైళ్ళ దూరాన్ని కూడా మనం పోలేము. వీడంతా అక్కడికి పోయి రికార్డ్ చేశాడ. ఓ నేను అన్నా సరే ఒప్పుకుంటున్నా. అది ఓం అంటే ఓఎం అంటే ఓఫిర్ మినిస్ట్రీస్, ఓఫిర్ మినిస్ట్రీస్. కథలు చెప్తారు వీళ్ళంతా, కథలు చెప్పి బతికేయడం అలవాటు అయిపోయింది. ప్రియులారా, అయితే సూర్యునికి 1,00,000 మైళ్ళ దగ్గరికి వెళ్ళకపోతే ఇట్లాంటి కోట్ల నక్షత్రాలను ఇంకంతకంటే పెద్ద వాటిని చేసిన దేవుని దగ్గరికి ఎలాగెళ్తాం మనము? ఆయనే మన దగ్గరికి వస్తే మనం కాలిపోతాము. కానీ కొన్నిసార్లు వస్తాడు, మనం ఇంకా కాలిపోం. వస్తాడు, మనం ఇంకా చచ్చిపోం. ఎందుకంటే ఆ మహా అనంతమైన శక్తిని తనలోనికి తీసుకుంటూ మనం భరించగలిగినంత లెవెల్లోనే మనకు చూపిస్తూ
మధ్యలో ఒక టీవీ సెట్ లాగా యేసయ్య నిలబడతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తండ్రి అయిన దేవుడు ఎవరి దగ్గరికన్నా రావాలి, మాట్లాడాలంటే ఆయనకు జీసస్ క్రైస్ట్ అనే మీడియం కావాలి. యేసయ్య అయితే డైరెక్ట్గా వస్తాడు, ఎందుకంటే మనిషే కాబట్టి. మహిమపరచబడిన మానవుడు, పరలోక దర్బారులో మహిమగల మానవుడని కడబూరలో ఒక ఆర్టికల్ రాశాను. ఎవరన్నా చదివినట్టు గుర్తుందా మీకు? కొత్త పిల్లలు ఉన్నారు, మీకు గుర్తుండదు. ఎవరికైనా జ్ఞాపకం ఉందా? పరలోక దర్బారులో మహిమగల నరుడు అని రాశాను. పాతవి వెతుకు లక్ష్మణ్, అది దొరికి తీరుతుంది. ద గ్లోరిఫైడ్ మ్యాన్ ఇన్ ద హెవెన్లీ రాయల్ కోర్ట్. ఆ కాన్సెప్టే మళ్ళీ పాటగా రాశానమాట. ధరణిని దేవుడై పరమున మనుజుడై. దేవునికి స్తోత్రం కలుగును గాక. గనుక ఈ యేసుక్రీస్తుని ఈ దైవనరుడు, దేవునికి స్తోత్రం కలుగును గాక, ఈ మర్మ మానవుడు, ఆయనకున్న ఉద్యోగమే ఏంటది? ప్రత్యక్షపరచుట, అనగా కనిపించని వాటిని మనం చూసేటట్టు చేయడం, మనకు తెలియని వాటిని మనకు బయలుపరచుట. ఈ ప్రకటన గ్రంథాన్ని రాయడమే అందుకొరకు రాయించాడు. ప్రకటన 1:1 చూడండి. యేసుక్రీస్తు తన దాసులకు కనపరుచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన మళ్ళా ప్రత్యక్షత. దేవుడేమో ఆయనకు ప్రత్యక్షపరిచాడు, ఆయనేమో మనకు ప్రత్యక్షపరిచాడు. ఆత్మీయ జీవితం అంతా, ఆధ్యాత్మిక జీవితం అంతా కూడా ఈ ప్రత్యక్షపరచుట మీదనే ఆధారపడింది. ప్రియులారా, అసలు మనం రక్షణ పొందాం కదా. ఎలా రక్షణ పొందాం? ఏమండి, ఎలా రక్షణ పొందాం? ఎలా ఏముంది బ్రదర్? మొదటి నుంచి మేము క్రిస్టియన్సే. మా తాతటి నుంచి మేము క్రిస్టియన్సే అనేవాడు. మన దగ్గర అయితే అట్లాంటి వాళ్ళు ఎవరు లేరు. ఎలా రక్షణ పొందాము? సువార్త నమ్మాము, మారు మనసు పొందాము, బాప్తిస్మ జలాల్లో విధేయత చూపాము, నీటి మూలంగా, ఆత్మ మూలంగా మనము నూతనంగా తిరిగి జన్మించాం. అలా రక్షణ పొందాం. ముందుగా ఏం చేసాం? సువార్తను నమ్మాం. సువార్త అంటే ఏం నమ్మాము? లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపాల కొరకు మృతి పొంది సమాధి చేయబడి 3వ దినమున లేఖనముల ప్రకారం తిరిగి లేచనని నమ్మాం. నమ్మామా లేదా? నమ్మే బాప్తిసం తీసుకున్నామా, నమ్మకుండా తీసుకున్నామా? మరి ఎలా నమ్మావు? ఎలా నమ్మావు నువ్వు? 2వ కొరింథీ 4:4 ప్రకారం నీ కళ్ళు గుడ్డివి కదా. దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనబరుచు సువార్త ప్రకాశం వారికి ప్రకాశింపకుండునట్లు ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగజేసను. ఒకప్పుడు ఆ గుడ్డి దర్బార్లో నువ్వు కూడా ఉన్నావు కదా. ఎలా నీకు తెలిసింది? యేసు ప్రభువు నా పాపాల కోసం మరణించాడు, తిరిగి లేచాడు అని నీవు ఎలా గ్రహించావు? నీవు గుడ్డి కళ్ళు కదా నీవి. దేవుడు మన కళ్ళు వెలిగించాడు. గనుక రక్షణ దేంతో ప్రారంభమైందో చెప్పండి? ప్రత్యక్షత వలన, దేవుడు బయలుపరచుట వలన, దేవుడు నీ కళ్ళు తెరుచుట వలన, సాతాను కట్టిన గంతలు దేవుడు తొలగించి
నీ మనోనేత్రాలకు దృష్టిని దేవుడిచ్చి అప్పటిదాకా చూడలేకపోయిన సత్యాన్ని చూచున్నట్లు దేవుడు నీకు శక్తినిచ్చుట వలన నీకు రక్షణ కలిగింది. లేకపోతే నీవు ఎంత చదువుకున్నా, ఎంత మేధావివైనా, ఎంత సైంటిస్టువైనా అన్నీ అర్థమవుతాయి, కానీ శిలువ మర్మం అర్థం కాదు. అన్నీ అర్థమవుతాయి, కానీ యేసు ఎందుకు రక్షకుడో అర్థం కాదు నీకు. దగ్గరకు వస్తావు, సత్యం దగ్గర దాకా వస్తావు, కానీ ఆ సత్యాన్ని నువ్వు చూడలేవు. ప్రభునందు ప్రియులారా, పెద్ద పెద్ద మేధావులు గొప్ప గొప్ప విషయాలు మాట్లాడతారు, కానీ యేసే రక్షకుడన్న సత్యాన్ని వాళ్ళు గ్రహించలేరు. చాలా దగ్గరకు వస్తారు. ఒక విషయం, చిన్న విషయం చెప్తాను మీకు. భూమి 6000 ఏండ్ల వయసు ఉన్నదని బైబిల్ చెబుతుంది, కానీ యూనివర్స్, బ్రహ్మాండము 13 బిలియన్ సంవత్సరాలు, మిలియన్. ఇక వాడి తాత సొమ్మేం పోయింది, ఇష్టం వచ్చిన సున్నాలు పెడతాడు. ఏమైనా ఖర్చు అయ్యేది ఉంటే ఆలోచించి పెడతాడు. ఒక సున్నా పెడితే 10 కోట్ల ఖర్చు అని లెక్క ఉంటే ఆలోచించి సున్నాలు పెడతాడు. ఇప్పుడు అన్ని సున్నాలు ఫ్రీగా రాయొచ్చు కదా. కానీ భూమి పుట్టి 13 బిలియన్ సంవత్సరాలైంది. ఏది? బ్రహ్మాండం, విశ్వం అంతా. కానీ భూమి మాత్రం 6000 ఏండ్లే. ఇది ఎలాగా వాస్తవం అవుతుందని మీడియాలో చర్చ. ఎంత బుర్రకాయలు లేని మనుషులంటే, ఇప్పుడు నేను చెప్తున్నా వినండి. భూమి వయస్సు 13 బిలియన్ ఎన్నో సంవత్సరాలని చెప్తున్నారు కదా. ఆ సైంటిస్టులనే అడిగాడు, మరి బ్రహ్మాండం, విశ్వమంతా పుట్టి 13 బిలియన్ సంవత్సరాలు అంటున్నారు కదా. ఆ సైంటిస్టులని అడగండి, మరి భూగ్రహం పుట్టి ఎంతకాలమే అంటే 8 మిలియన్ సంవత్సరాలు అని చెప్తారు. అంటే దానికంటే తక్కువనే కదా. ఇప్పుడు నువ్వు చెప్పిన 13 బిలియన్ సంవత్సరాల క్రితం బ్రహ్మాండం అంతా పుట్టినప్పుడు బ్రహ్మాండంతో పాటు భూమి పుట్టలేదని చెబుతున్నారు. తర్వాత ఒక రోజు ఎప్పుడో యంగెస్ట్ ప్లానెట్ ఎర్త్ అని సైన్సే చెబుతుంది. అదే పోస్టింగ్లో వాళ్ళే చెబుతున్నారు. ఈ నక్షత్ర మండలాలు ఇవన్నీ బ్రహ్మాండం అంతా పుట్టేమో 13 బిలియన్ సంవత్సరాలు, భూమి పుట్టి మాత్రం 8 మిలియన్ సంవత్సరాలు. అంటే అర్థం ఏంటి? చాలా తరువాతి కాలములోనే భూమి పుట్టింది. ఆ తర్వాతి కాలము 6000 ఏండ్లు అని బైబిల్ ఎక్కడ చెప్పింది? ఆదామును దేవుడు చేసి 6000 ఏండ్లయింది, కానీ ఆదాము కంటే ముందు భూమిని దేవుడు నివాసయోగ్యంగా చేశాడని బైబిల్లో ఉంది. నివాసయోగ్యంగా చేశాడంటే నివాసులు ఉన్నారు అని అర్థము. అంతకుముందున్న నివాసులు వీటిని యుగములని బైబిల్ చెబుతుంది. అనేక యుగములు భూగ్రహం మీద గడిచిపోయినని బైబిల్ చెబుతుంది. యుగముల సమాప్తి యందు, అంటే అన్ని యుగములలో ఆఖరి యుగము వచ్చినప్పుడు యేసు అవతరించాడని హెబ్రీ 9:26లో బైబిల్ చెబుతుంది. బైబిల్ యుగముల గూర్చి మాట్లాడుతుంది. చూసుకుంటే చాలమ్మ, చదవక్కర్లేదు. హెబ్రీ 9:26లో యుగముల సమాప్తి గూర్చి రాయబడి ఉంది. ఎఫెసీ 2వ అధ్యాయం 6వ వచనంలో రాబోవు యుగములలో అని చెప్పబడింది. అంటే ఈ భూగ్రహం మీద ఎన్ని యుగాలు గడిచినాయో నీకు తెలుసా? కోట్ల సంవత్సరాలు భూమికి చరిత్ర ఉందని బైబిల్ చెబుతుంటే
భూమిని దేవుడు చేసి 6000 ఏండ్లని బైబిల్ చెప్పుచున్నదంట. బుర్ర తక్కువ విధవా, నీకు ఎవడ్రా చెప్పింది? 6000 ఏళ్ళు అనేది నీవు నేను సభ్యులుగా ఉన్న ఈ ఆదాము సంబంధిత మానవ జాతి వయస్సే 6000. అంతకన్నా ముందు భూమి ఉన్నది కోట్ల సంవత్సరాల బట్టి, కోట్ల సంవత్సరాల బట్టి భూమి ఉంది. ఒట్టిగానే లేదు, యుగాలు 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 గడిచినాయి. ఒక డ్రామా స్టేజ్, ఆ స్టేజ్ మీద పౌరాణిక డ్రామా వేస్తారు. తర్వాత తట్టబుడ్డ సర్దుకొని వెళ్ళిపోతారు. స్టేజ్ క్లీన్. ఒక రాజకీయ సభ జరుగుతుంది. తర్వాత వాళ్ళు వెళ్ళిపోతారు, శుభ్రం చేస్తారు. తర్వాత ఒక పెళ్ళి జరుగుతుంది. ఆ పెళ్ళి అయిపోయిన తర్వాత స్టేజ్ అలాగే ఉంటుంది, వాళ్ళు వెళ్ళిపోతారు, పెళ్లి పార్టీ. తర్వాత సాంఘిక నాటకం, ఒక ధర్మ ప్రచారం, ప్రవచనం, ఎన్నో ప్రోగ్రామ్స్ జరుగుతాయి. స్టేజ్ మాత్రం అట్లాగే ఉంటుంది. అలాంటివే యుగాలు. భూమి అనేది ఒక నాటక రంగము. ఈ నాటక రంగము మీద ఒక డ్రామా ప్రదర్శించబడింది, వాళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోయారు, స్టేజ్ అట్లాగే ఉంది. మళ్ళీ ఇంకొక డ్రామా, వాళ్ళు వెళ్ళిపోయారు, స్టేజ్ అట్లాగే ఉంది. ఇలాగా ఎన్నో యుగములలో ఎన్నో నాటకాలు ప్రదర్శింపబడి వెళ్ళిపోయారు. భూమి అనే స్టేజ్ అట్లాగే ఉంది. ఈ భూమి అనే స్టేజ్ మీద ప్రదర్శింపబడుతున్న ఆఖరి డ్రామా ఆదాము కుటుంబ డ్రామా, లాస్ట్ ప్రోగ్రాం. కానీ మళ్ళా కొత్త యుగాలు రాబోతున్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి దగ్గరకు వస్తారు. ఇదంతా చెప్పి కూడా వాళ్ళు ఏం చెప్తారంటే, భూమి మిగతా యూనివర్స్తో పాటు పుట్టలేదు, మిగతా బ్రహ్మాండంతో పాటు పుట్టలేదు. బ్రహ్మాండములోని మిగతా నక్షత్ర మండలాల వయస్సు కంటే భూమి యొక్క వయస్సు తక్కువ అని చెబుతున్నారు. మరి బైబిల్ ఏం చెప్పింది? దేవుడు భూమికి పునాది వేసినప్పుడు ఉదయ నక్షత్రములన్నీ వచ్చి గానము చేశాను. దేవునికి స్తోత్రం, జయధ్వనులు. అంటే ఆ నక్షత్రాలన్నీ భూమి కంటే ముందే ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇటీవలి గ్రహమే భూమి, కానీ మరీ 6000 కాదు, ఇది కోట్లే ఉంది. మిగతా బ్రహ్మాండం అంతా 100 కోట్ల ఏళ్ళైతే ఇది కొన్ని కోట్ల సంవత్సరాల వయసు భూమికి ఉంది. 6000 ఏళ్ళైతే కాదు. ఇది అసలు సంగతి. అయితే దగ్గర దాకా వస్తాడు, కానీ సత్యంలోకి రాడు. వాడు ఆలోచించుకోవాలి కదా, మిగతా బ్రహ్మాండానికంటే భూమికి తక్కువ వయసు ఎందుకుంది? మిగతా బ్రహ్మాండంతో పాటు భూమి ఎందుకు పుట్టలేదు? తర్వాత ఎందుకు పుట్టింది? మిగతా బ్రహ్మాండం అంతా పుట్టిన తర్వాత చాలా కోట్ల ఏళ్ళు అయ్యాక భూమి పుట్టిందని ఈ భూమిని దేవుడు పునాది వేస్తున్నప్పుడు, భూమికి పునాది వేసినప్పుడు ఆ నక్షత్రాలు వచ్చి పాటలు పాడిన బైబిల్లో ఎందుకుంది? బైబిల్లో యుగములను గూర్చి ఎందుకు రాయబడింది? ఆది కాండంలో నిరాకారంగా ఉన్నది భూమి అని రాయబడ్డా, యెషయా చెప్పే నిరాకారంగా దేవుడు చేయలేదు, నివాసయోగ్యంగా దేవుడు భూమిని చేశాడు. ఎందుకు బుర్ర వెలగదంటే మనోనేత్రాలు గుడ్డివైనందున. వాళ్ళకేమో మనోనేత్రాలు గుడ్డివి కనుక ఎంత ప్రొఫెసర్ అయినా, ఎంత మేధావి అయినా, ఎంత జ్ఞానైనా అన్ని సబ్జెక్టులు అర్థమవుతాయి, కానీ రక్షకుడు అనే సబ్జెక్టు దగ్గర మాత్రం గుడ్డోడైపోతాడు. బ్లైండ్నెస్లో ఒక స్పెషల్ బ్లైండ్నెస్ ఉంది. అసలు ఏమీ కనిపించని గుడ్డితనం, అసలేం కనపడదు. ఇంకొక రకమైన గుడ్డితనం ఏంటంటే రేచీకట్లు అంటాం. పగటిపూట అసలు ఏమీ కనబడదు. ఇంకో రకమైన గుడ్డితనం
కలర్ బ్లైండ్నెస్. కలర్ బ్లైండ్నెస్ ఏంటో తెలుసా మీకు? రైల్వే డ్రైవర్లకు దాదాపు సంవత్సరానికి ఒక్కసారి ఏమో ఈ రైల్వే వాళ్లకు డ్రైవర్లకు కలర్ బ్లైండ్నెస్ టెస్ట్ పెడతారు. కలర్ బ్లైండ్నెస్ వాళ్ళకి అన్నీ కనపడతాయి. భార్య, కూతురు, కొడుకు, అందరిని ఫ్రెండ్ అందరిని గుర్తుపడతారు. కానీ రంగులు మాత్రం సరిగ్గా గుర్తుపట్టరు. ఆరెంజ్ ఉంటే చూసి రెడ్ అంటాడు, రెడ్ ఉంటే చూసి బ్లాక్ అంటాడు, బ్లాక్ను చూసి గ్రీన్ అంటాడు. కలర్ బ్లైండ్నెస్ టెస్ట్, అందులో ఫెయిల్ అయితే డ్రైవర్ పోస్ట్ నుంచి తీసేస్తారు. ఎందుకు తెలుసా? ఎక్కడైనా ట్రైన్ ఆపాలంటే గార్డు ఎర్ర జెండా ఊపుతాడు, అది ఆయనకు పచ్చగా కనపడుతూ ఉంటుంది. వెళ్ళి గుద్దేస్తాడు. మీరు కనుక్కోండి, ఎవరైనా రైల్వే ఎంప్లాయీస్ని కనుక్కోండి. మిగతా అన్ని విషయాల్లో కరెక్ట్గా అన్నీ చూస్తాడు. బైబిల్ ఇవ్వండి చదువుతాడు, న్యూస్ పేపర్ చదువుతాడు. కానీ గ్రీన్ చూసి రెడ్ అంటాడు, రెడ్ చూసి గ్రీన్ అంటాడు. ఇదొక రకమైన గుడ్డితనం. అంటే అంధత్వము కూడా ఒకే రకమైనది కాదు, అనేక రకములు. అలాగే ఆధ్యాత్మిక అంధత్వంలో కూడా ఒక ప్రత్యేకమైనటువంటి గుడ్డితనము లేక ఒక సమస్య ఉంది. అదేంటంటే అన్నీ చూడగలవు, రక్షకుడినైతే చూడలేవు. యేసు ఎందుకు రక్షకుడో అర్థం కాదు. ఈ మధ్య అంటారు ఒక మాట, సత్యం దగ్గరకు వస్తారు కానీ సత్యంలోకి రారు. ఎప్పుడో ఆదాము తప్పు చేస్తే మనం ఎందుకు పాపులం రా? ఏమైనా అర్థం ఉందా? మీ ఊర్లో సుబ్బారావు మర్డర్ చేస్తే వెంకట్రావుని ఉరిదీస్తారా? ఎవరు తప్పు చేస్తే వాడిని ఉరిదీయాలి, కానీ సుబ్బారావు మర్డర్ చేస్తే వెంకట్రావుని ఎందుకు ఉరిదీస్తారు? వాడెవడో ఆదాము తప్పు చేశాడట, మనం ఎందుకు పాపులము? క్రైస్తవులకు ఏమైనా అసలు బుద్ధి ఉందా అని మాట్లాడతారు. ఇప్పుడు చావా సినిమాలో షిర్కే వంశస్థులు, షిర్కే అనే వంశస్థులు సంభాజీ మహారాజును ఔరంగజేబుకు అప్పగించారని సినిమా తీసినందుకు వాళ్ళను ఊర్లోంచి వెళ్ళగొడుతున్నారు. మీ పేరు చివరన షిర్కే అని ఉన్నదా? అయితే మీ పిల్లలు స్కూల్లో చదవద్దు. మీ పేరు చివరన షిర్కే అని ఉన్నదా? అయితే మీరు మా దగ్గర ఉద్యోగం చేయొద్దు. మీకు మా కాలనీలో ఇల్లు అద్దెకి ఇవ్వం, వెళ్ళిపోండి. వాళ్ళను భయంకరంగా అసహించుకోండి. ఎందుకంటే ఆ రక్తమేరా మీది, సంభాజీ మహారాజుకు ద్రోహము చేసిన రక్తము మీది. మీరు చదువుకోవద్దు, మా బ్యాంకులో మీరు అకౌంట్లు ఉండొద్దు, మీరు మా ఊర్లో దుకాణాలు పెట్టొద్దు, మా కాలేజీలో చదువుకోవద్దు. అరే మేమేం తప్పు చేసాము? వాళ్ళు అట్లా చేసింది కూడా అది కరెక్ట్ కాదు, వాస్తవం కాదని వీళ్ళు మొత్తుకుంటే ఎవరు వినడం లేదు. ఊరు చివరన మా పేరు చివరన ఏదన్నా పేరు ఉండని షిర్కే అని ఉంటే చాలు అని వెలివేస్తున్నారు. వాళ్ళు ఈ సినిమా వాళ్ళ మీద 100 కోట్లకు పరువు నష్టం దావా వేశారు. వేస్తే అప్పుడు దర్శకుడు వచ్చి చేతులు జోడించి, అవును నేను కొన్ని కల్పిత కథల మీద కల్పితాలతోనే సినిమా తీశాను, బాగా సినిమా ఆడాలని అబద్ధాలే సినిమా తీశాను, క్షమించండి అంటే క్షమించండి అంటే మా మీదకి వచ్చిన ఈ ముద్ర పోతుందా? క్షమాపణలు కాదు, ఏం కాదు, 100 కోట్లు కట్టాల్సిందే అని ఇప్పుడు కోర్టులో కేసు నడుస్తుంది. నేను చెప్తున్నాను, సంభాజీ మహారాజు చచ్చిపోయి 100 సంవత్సరాలు అయినాక ఆ ఇంటి పేరు మోసినందుకు వీళ్ళని ఇంత అసహించుకుంటున్నారు కదా, మరి ఆదాము పిల్లలు కూడా దేవుని ముందు అట్లే ఉన్నారో ఎందుకు అనుకో నువ్వు? ఆదాము రక్తమే కదా, వద్దన్న పండు తిన్నవాని రక్తం కదా.
వీళ్ళందరూ దేవుడు వద్దన్న పనులే చేస్తుంటారని నీకు ఎందుకు అనిపించట్లేదు? మరి అక్కడనేమో వేరే మాట మాట్లాడతాడు. వాడి రక్తమే సార్ వీళ్ళందరూ అటువంటి వాళ్ళే అట. మరి ఆదాము రక్తమే బాబు, వీళ్ళందరూ ఆదాము లాంటి వాళ్ళే అంటేనేమో ఇది కాదంటాడు. అంటే సత్యమునకు చాలా దగ్గరికి వచ్చి సత్యంలోకి మాత్రం రారు. ఎందుకు రారు? మనోనేత్రములు అక్కడికి వచ్చేసరికి గుడ్డివైతాయి. అంతకుముందు అన్ని సిద్ధాంతాలు, వేదాంతాలు, గొప్ప గొప్ప మర్మాలు అన్నీ మాట్లాడతాడు. రక్షకుడిని చూసే దగ్గరికి వచ్చేసరికి కలర్ బ్లైండ్నెస్ లాగా రక్షకుడిని చూసి ఆ ఒక్క దగ్గరే కళ్ళు పోతాయి, పనిచేయవు. మరి మనకెలా కనపడింది? రక్షకుడిని గూర్చిన సత్యం ఎలా కనపడింది? వాళ్ళందరికంటే మేధావులమని కాదు, రక్షకుణ్ణి మనం ముందు పెట్టి తండ్రి అయిన దేవుడు మన కళ్ళు తెరిచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పుడు దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనబరిచే సువార్త ప్రకాశం మన మీద ప్రకాశించింది. అప్పుడు సువార్త అర్థమైంది, మనం నమ్మాము, రక్షణ పొందాము. కనుక మన రక్షణ దేంతో ప్రారంభమైంది? మన మనోనేత్రాలను దేవుడు వెలిగించుట ద్వారా, అనగా సింపుల్ లాంగ్వేజ్లో ప్రత్యక్షత వలన, ప్రత్యక్షత వలన లేక బయలుపరచుట వలన మన రక్షణ మొదలైంది. ఆ తర్వాత కూడా రక్షణ జీవితంలో ప్రతి అడుగు ప్రత్యక్షత వలననే మనం ముందుకేస్తాం. నువ్వు ఒక అడుగు ముందుకు వేసావంటే నీకు ఒక కొత్త సంగతి బయలుపడింది, అంతే. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలామందికి పరిశుద్ధాత్మ అభిషేకం అవసరము అని సంగతి అర్థం కాదు. రక్షణ ఉంది కదా చాలదా, మాకు పరిశుద్ధాత్మ ఎందుకు అంటారు. అంటే వీడు మళ్ళీ ఇంకొక రకం గుడ్డోడు, వీడు ఇంకో రకం అంధుడు. ముఖం మీద కళ్ళు చూడలేకపోయినా అనేక మంది అంధులు పరిశుద్ధాత్మాభిషిక్తులు ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ఈ కళ్ళు చూడడం కాదు మనకు గొప్ప సంగతి ఏం కాదు. లోపలి కళ్ళు దేవుడు చూపించే సంగతులన్నీ చూడగలిగిన స్థితిలో ఉన్నవాడు ధన్యుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడే మనకు అడుగడుగున అనేక సంగతులు బయలుపరచాలి, అప్పుడే మనం అడుగు ముందుకెయ్యగలుగుతాము. చదివిన లేఖనం ఎట్టిపోయింది అనుకోకండి. ఈ స్వరము వినగా, చదవండి, నాతో మాట్లాడిన ఆయన స్వరమేమిటో అని చూడ తిరిగి ఏం చేస్తుంది? తిరిగి పొజిషన్ మార్చుకున్నాడు. ఒక స్వరం నా వెనుక మాట్లాడుతుంది, ఆ స్వరం ఏమిటో అని చూడాలని ఆశ కలిగింది. చూడాలంటే నీ పొజిషన్ మారాలి. నేను ఉన్నట్టే ఉంటాను, చెప్పవా ఏంటి సంగతి, చెవులు బాగా పనిచేస్తున్నాయి అని నిర్లక్ష్యంగా ఉంటే కుదరదు. దేవుడు చూపించాలనుకున్న సంగతులు నీవు చూడాలంటే కొంచెం తిరగాలి. నీ మనస్సు తిరగాలి, నీ బుద్ధి మారాలి, ఆలోచన మారాలి. నీ మనస్సు తిరగకుండా బండరాయిలాగా ఉన్నట్టే కూర్చొని అదేంటో చెప్పు అంటే నీకు దేవుడు చూపించడు. ఒక ప్రత్యక్షత రావాలి అంటే నువ్వు వెనక్కి తిరగాల్సిందే. నువ్వు రాంగ్ డైరెక్షన్లో ఉన్నావు. నువ్వు వెనక్కి తిరిగితే దేవుడు ఒక కొత్త సంగతి నీకు చూపిస్తాడు. చూపించినప్పుడు నీ అడుగు ముందుకు పడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి స్తోత్రం. ప్రతి విషయం కూడా బయలుపరచబడుట మీద ఆధారపడి ఉంది. చాలామందికి బాప్తిస్మం అనగా ఏమిటో బయలుపరచబడలేదు. బాప్తిస్మం పొందినోళ్లకు కూడా బయలుపరచబడలేదు.
బాప్తిస్మం పొందినోళ్లకు కూడా బయలుపరచబడలేదు. రోమా పత్రిక 6వ అధ్యాయము 3వ వచనం. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మనమందరము ఆయన మరణంలోనికి బాప్తిస్మము పొందితిమని మీరు ఎరుగరా అంటే ఎరుగరా అన్నమాట కదా. వీళ్ళు ఏం చేశారు? క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందారు, ఆయన మరణములోనికి బాప్తిస్మం పొందారు, చేర్చబడ్డారు, ఆయన మరణంలోనికి చేర్చబడ్డారు. అయినా ఇంకా ఆ సంగతి ఎరుగరు. ఎందుకు ఎరుగరు? బాప్తిస్మం పొందిన నాడు నీలో ఎంత గొప్ప కార్యం జరిగిందో నీకు ఇంకా తెలియదు. ఎందుకంటే దేవుడు నీ కళ్ళు తెరవాలంటే నువ్వు కొంచెం తిరగాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు చూపిస్తున్న సంగతులు చూడడానికి నువ్వు ప్రతిరోజు తిరుగుతూనే ఉండాలి. అదే క్రైస్తవ జీవితం, అదే ముందడుగు వేయడం, అదే ఆత్మీయంగా ముందుకు పరిగెత్తడం. దేవునికి స్తోత్రం. విశ్వాసులే కానీ తెలియదు అనేక సంగతులు, తెలియవలసిన సంగతులు అనేకము తెలుసుకోకుండా జడ పదార్థాలుగా మనం మిగిలిపోవడానికి కారణం ఏంటంటే మనం చూడడం మానేశాం. యేసే రక్షకుడు అనే సంగతి చూసాం, ఇక మిగతావి ఏమీ చూడడం లేదు, చూడాలనే ఆసక్తి లేదు. దేవుడు నాకు చూపించేది ఏంటో చూడాలి అని పక్కకు తిరుగుదామనేది లేదు. కనుక రక్షణ మాత్రమే పొందాము, ఇంకేం పొందలేదు. జడ పదార్థాలుగా బెల్లం కొట్టిన రాయిలాగా అలాగే ఉండిపోయాము. 7:1 రోమా 7:1 ధర్మశాస్త్రము ఏం చేస్తుందో, ఒక మనుషుడు బ్రతికినంత కాలమే ధర్మశాస్త్రం అతని మీద ప్రభుత్వము చేయుచున్నదని మీకు తెలియదా? అంటే తెలియాల్సిన సంగతులు. రక్షణ పొందారు కానీ ఇంకా అందులో ఉన్న లోతైన సంగతులు వీళ్లకు తెలియదు. లోతైన సంగతులు ఎందుకు తెలుసుకోవాలంటే ఒక్కొక్క సంగతి మనకు తెలిసినప్పుడల్లా ప్రత్యక్షత కలుగుతుంది. ఆ ప్రత్యక్షత వలన ఒక అడుగు ముందుకు వేస్తాం. అందుకే ఇర్మియా 33:3 చెబుతాడు, నాకు మొర్రపెట్టుము, నీవు గ్రహించలేని గొప్ప సంగతులు నేను నీకు ఏం చేస్తాను? తెలియజేస్తా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనము చూడవలసిన అనేకమైన సంగతులలో ఒక సంగతి ఏమిటంటే, ఎన్నో ఉన్నాయి, వందల సంగతులు ఉన్నాయి. అందులో ఒకటేంటంటే, ముందు మనము 7 దీప స్తంభములను చూడాలి. అంతటితో ఈ ప్రసంగం ముగిస్తాను నేను. ముందు ఏం చూశాడు చెప్పండి? 13వ వచనంలో తిరుగగా, ఏమండి, ప్రకటన 1:13 అండి. తిరుగగా ఎప్పుడు చూశాడు ఈయన? తిరిగినప్పుడు ముందేం చేశాడు? 7 దీపస్తంభముల మధ్యను 7 సువర్ణ దీపస్తంభములను చూశాడు. తర్వాత ముందెవరిని చూశాడు చెప్పండి? ముందెవరిని చూశాడు? మనుష్య కుమారుని చూడలేదు. ముందు 7 దీప స్తంభములను చూశాడు. నేను ఒక విషయం చెబుతున్నాను, సంఘములను చూడకుండా నువ్వు క్రీస్తును చూడలేవు. ఈ పాఠం నేర్చుకోండి. నువ్వు ముందు 7 దీప స్తంభములను చూడగలిగితేనే తర్వాత వాటి మధ్యలో మీకు క్రీస్తు కనబడతాడు. చాలామందికి సంఘం యొక్క ఇంపార్టెన్స్ తెలియదు. ఎందుకండి సంఘం, ఎందుకంటే ఇంట్లో ప్రార్థన చేసుకుంటాం, యేసయ్య లేడా, అంతకన్నా స్టూపిడ్ ఆర్గ్యుమెంట్ ఇంకోటి లేదు అని పిచ్చోడే సంఘం కట్టాడేంటి? ఈ బండ మీద నా సంఘమును కట్టుదును.
ఈ సంఘము అనే ఈ కుటుంబాన్ని, ఈ పిల్లలను నా సొంత రక్తం ఇచ్చి నేను కొన్నానన్నాడు. ఎందుకు ఆయన ఈ సంఘాన్ని కట్టాడు? నువ్వు సంఘమును దీక్షగా చూడగలిగితే ఆ తర్వాత కొంచెం సేపు సంఘాలను చూడాలి. 7 దీపస్తంభాల మధ్యలో నీకు మనుష్య కుమారుడు కనబడతాడు. ఎందుకనగా ఈ ఒక్క ముక్క చెప్పి ముగించేస్తా. ఒక్కొక్క సంఘాన్ని చూసినప్పుడు యేసులోని ఒక్కొక్క కోణము కనపడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఒక్కొక్క యాంగిల్లో యేసయ్య నీకు కనబడతాడు. ఎఫెసు సంఘమును చూడు, స్ముర్ణ సంఘాన్ని చూడు. అన్ని సంఘాలకు యేసు ప్రభువారు ఒక్కొక్క రకంగా 7 సంఘాలకు 7 రకాలుగా దర్శనమిచ్చాడు. ఎఫెసు సంఘానికి పరిచయం చేసుకుంటున్నాడు. 7 నక్షత్రములను తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు. ఆయన పనది. నక్షత్రములు ఎవరు వీళ్ళు చెప్పండి? ప్రకటన 1:19-20 20వ వచనం. ఆ 7 సువర్ణ దీపస్తంభములు, 7 సంఘములు, ఆ 7 దీపస్తంభములు, 7 సంఘములు. ఎవరు వీళ్ళు అనంటే 19, నీవు నా కుడి చేతిలో చూసిన ఆ 7 నక్షత్రములను గూర్చిన మర్మము, సువర్ణ దీపస్తంభములను గూర్చిన సంగతి రాయము. ఆ నక్షత్రాలు 7 సంఘములకు దూతలు. నక్షత్రాలు అంటే ఏమిటి? 7 సంఘములకు దూతలు. ఆ 7 సంఘములకు దూతలను కుడి చేతిలో పట్టుకున్నాడు. 7 సంఘములకు దూతలను యేసయ్య ఎక్కడ పట్టుకున్నాడు? కుడి చేతిలో పట్టుకున్నాడు. పట్టుకొని 7 దీపస్తంభాల మధ్య సంచారము చేస్తూ ఉన్నాడు. అనగా సంఘములను సంస్కరించడానికి, దిద్దుబాటు చేయడానికి ఆయన నియమించి అభిషేకించి పంపిన ప్రవక్తలందరూ ఆయన కుడి చేతిలో ఉన్నారు. వాళ్ళను చేతిలో పట్టుకొని ఆయన సంఘాల మధ్య సంచారం చేస్తున్నాడు. దైవజనులు, అభిషిక్తులు, సంఘ స్థాపకులందరినీ తన కుడి చేతుల్లో పట్టుకొని సంచారం చేస్తున్నవాడిగా యేసు కనబడుతున్నాడు. ఎందుకలాగా? ఎఫెసు సంఘానికి ఇలాగ ఎందుకు ఆయన బయలుపరుచుకుంటున్నాడంటే, ఎఫెసు సంఘములో ఒక్క లోపమున్నది. ఏంటా లోపం అంటే 2, అపోస్తలులు కాకయే తాము అపోస్తలులమని చెప్పుకునేవాళ్ళు, అంటే సేవకులుగా చలామణి అవుతున్నారు కానీ దేవుని చేత పంపబడిన వారు కాదు. అదొక బలహీనత ఉన్నది. ఆ తర్వాత 4, మొదట నీకుండిన ఆ ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. ఈ రకమైన 2 బలహీనతలు కలిగినటువంటి మొదటి ప్రేమను వదిలిన సంఘం, నకిలీ సేవకులతో నింపబడిన సంఘము. ఆ సంఘానికి ఆయన దైవజనులను కుడి చేతిలో పట్టుకున్న వ్యక్తిగా ఆయన కనబడుతున్నాడు. దీపస్తంభములన్నిటి మధ్య సంచారం చేస్తున్నాడు. ఇక్కడ ఎఫెసు సంఘాన్ని బాగా చూస్తే ఆ సంఘము పట్ల ఒక బాధ్యత కలిగిన యాజకుడుగా యేసయ్య కూడా నీకు కనపడతాడు. యేసు ప్రభుని చూడాలని ఎంతమందికి ఆశ ఉందో చేయొద్దండి, చూద్దాం. అందరికీ ఇష్టం కదా.
యేసును చూడాలనుకుంటే ఏ సంఘము పట్ల ఆయన ఎలా వ్యవహరిస్తున్నాడో నువ్వు చూడాలి. ఆ సంఘంలోని బలహీనతలను చూడాలి. ముందు సంఘములను చూడండి, సంఘ ప్రభువైన యేసయ్య కనపడతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభునందు ప్రియులారా, స్మరణ సంఘాన్ని చూడండి. చాలా శ్రమ పడుతున్న సంఘము, నిరుపేద సంఘము, డబ్బులు లేని సంఘము. ఓ స్మరణ సంఘమా, నీ శ్రమను నీ దరిద్రతను నేను ఎరుగుదును. ఆ స్మరణ సంఘానికి దర్శనం ఇస్తున్నాడు. నేను ఎవరు తెలుసా? మృతుడనై మరల బ్రతికిన వాడను. దేవునికి స్తోత్రం కలుగును గాక. సిలువలో మరణించి మళ్ళీ లేచిన పునరుద్ధానుడుగా ఈ బీద సంఘానికి ఆయన కనబడుతున్నాడు. ఆయన నువ్వు తెలుసుకోవాలంటే ఈ స్మరణ అనుభవంలోకి ముందు రావాలి. స్మరణ సంఘం ఎటువంటిది అంటే చాలా నమ్మకమైన సంఘం. దేవుని బిడ్డలారా, ఎటువంటి సంఘం అంటే 9వ వచనం, యూదులు తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలిగే దూషణ నేను ఎరుగుదును. నకిలీ క్రైస్తవుల చేత దూషించబడుతున్న సంఘం. ఇంకొక లక్షణం ఉంది, ప్రాణాపాయము పొంచి ఉన్నదట. 10వ వచనంలో మరణము వరకు నమ్మకముగా ఉండుము అంటే ఫుట్నోట్లో ఏమనుంది? ప్రాణాపాయం వచ్చినను నమ్మకంగా ఉండు. శ్రమపడుచున్న సంఘము, దూషించబడుతున్న సంఘము, విమర్శించబడుతున్న సంఘం, ప్రాణాపాయము పొంచి ఉన్న సంఘం. ఆమెకు దర్శనం ఇస్తున్నాడు. మృతుడై మరలా బ్రతికిన వాడు అంటే నీకున్న కష్టాలన్నీ కూడా ఒక లెక్కలోనివి కాదు. మరణమునే గెలిచి లేచిన నన్ను చూసి ధైర్యం తెచ్చుకో. నువ్వు ధైర్యంగా ఉండు, నమ్మకంగా ఉండు. ఎవడైనా వచ్చి నీ పీకకు కత్తి పెట్టినా సరే ధైర్యంగా ఉండు. నేను చచ్చిపోయి లేచిన వాడిని అని దర్శనం ఇస్తున్నాడు. కానీ ఎఫెసు సంఘానికి అలా కనపడలా. మృతుడై మరలా బ్రతికిన వాడను అని ఎందుకు చెప్పుకోలేదు? ఎందుకు చెప్పుకోలేదంటే వాళ్ళకి కావలసింది అది కాదు. వాళ్ళకి కావలసింది ఏంటంటే, నా చేతిలో 7 నక్షత్రాలు ఉన్నాయి చూడండి. ఇది మీరు చూడగలిగితే అన్ని తరములలోని అభిషిక్త దైవజనులు, ప్రవక్తలందరూ నా కుడి చేతిలో ఉన్నారనే సంగతిను తెలుసుకుంటే ఈ దొంగ అపొస్తలులను నీవు జయించగలుగుతావు. జయించగలిగిన నాడు మొదటి ప్రేమ నీలో మళ్ళీ పుడుతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇంత ఓపెన్ హార్ట్ సర్జరీ ఆయన చేస్తాడన్నమాట. ప్రత్యక్షతతోనే మన రక్షణ ప్రారంభమైంది. ప్రత్యక్షత కలిగినప్పుడే మనం పరిశుద్ధాత్మను పొందాము. ప్రత్యక్షత కలిగినప్పుడే మనం పరిశుద్ధులం కాగలుగుతాము. ప్రత్యక్షత కలిగితేనే మన బలహీనతలను మనము జయించగలుగుతాం. ప్రత్యక్షత కలిగితేనే మనము పరిశుద్ధులము కాగలుగుతాము, నీతి మెట్లు ఎక్కగలుగుతాము. ప్రత్యక్షత కలిగితేనే రెండవ రాకడ కొరకు సిద్ధము కాగలుగుతాము. అంటే ప్రతిదినము మన కళ్ళు తెరవబడతానే ఉండాలి. ఆయన మాట్లాడుతాడు. నువ్వున్న పొజిషన్ నుండి కొంచెం మార్చుకొని ఎక్కడి నుంచి స్వరం వచ్చిందని తిరగాలి. తిరిగినప్పుడు ముందు సంఘమును చూపిస్తాడు, తర్వాత సంఘ ప్రభువును చూపిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. జ్ఞాపకం పెట్టుకోండి, యేసయ్య అంటే ఇష్టం ఉన్న వాళ్ళు సంఘమును నిర్లక్ష్యం చేయొద్దు. యేసు నాకు కావాలి అనుకున్నవారు సంఘ సహవాసాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. సంఘాన్ని వదిలేసి, సహవాసాన్ని వదిలేసి
దైవజనులను వదిలేసి నేను ఏకాంతంగా మునీశ్వరుణ్ణి హిమాలయాల్లో చెట్టుకు వెళ్ళాడబడతానంటే నువ్వేం సాధించలేవు. క్రైస్తవ విశ్వాసము ధర్మం అది కాదు. ఊరు వదిలేసి, కుటుంబాన్ని వదిలేసి, సంఘాన్ని వదిలేసి, భక్తజన సమాజాన్ని వదిలేసి ఒంటరిగా పోయి ఎక్కడో తపస్సు చేసే మతం అన్నది కాదు. మనది సంఘ శరీరములో ఒక భాగముగా ఉండి సాధన చేయాల్సినటువంటి మార్గం. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ప్రతి దినము మనం మోకరించి ప్రార్థన చేయాలి. ఏమని ప్రార్థన చేయాలి? ఈ దినము దేవా నాకేం బయలుపరుస్తావో బయలుపరచు. ఈరోజు మరలా నా కన్నులు తెరువు, ఇంకొకసారి నాతో మాట్లాడు, నీ చిత్తాన్ని నాకు తెలియపరచు అని ప్రతిదినము మనం ప్రార్థన చేస్తూనే ఉండాలి. దీనికి అంతము లేదు. ఈ ప్రసంగం ఇంతే కొనసాగుతూ ఉంటుంది. ఎన్నో సంగతులు ఆయన మనకు ప్రత్యక్షపరుస్తూనే ఉంటాడన్నమాట. నువ్వు నడవడం అంటే అర్థం ఏంటి? ఒక స్థలము నుండి ఒక స్థలానికి వెళ్ళడం కాదు. దేవుడు నీకొక నూతన సత్యాన్ని బయలుపరచగానే నీవు ఇంకా ఉన్నతమైన కొండ మీద నువ్వు ఉంటావు, నువ్వు గమనిస్తావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక దేవుడు మనకు అటువంటి ఆధ్యాత్మిక ప్రత్యక్షత యాత్ర నేర్పించునుగాక. అనుదినము అనుక్షణం మనతో మాట్లాడుతున్న స్వరాన్ని చూడడానికి మనం తిరుగుదాం. భక్తజన సమాజము మధ్యలో క్రీస్తును దర్శించుకొని మనం సంపూర్ణ సిద్ధి పొందుదాం. దేవుడు మనకు సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. అందరూ కళ్ళు మూసుకొని 2 చేతులు ఎత్తి ప్రార్థన చేద్దాం. ప్రభువా, నిన్ను చూచుట నాకు నేర్పించు. 7 దీపస్తంభములకు వెలుపల కాదు, 7 సంఘములకు మధ్యలో నిన్ను చూచుట నాకు నేర్పించు. నీ చుట్టూ పరివేష్టించి ఉన్నటువంటి భక్త సమాజమును చూచుటకు నాకు నేర్పించు. నువ్వు వాడుకుంటున్న నీ చేతిలోని 7 నక్షత్రాలను చూచుట నాకు నేర్పించు. అభిషిక్త దైవజనులకు దూరంగా నీకు యేసయ్య దొరకడు. ఆయన రక్తం ఇచ్చి సంపాదించిన సంఘానికి వేరుగా యేసయ్య నీకు దొరకడు. యేసుక్రీస్తు ప్రత్యక్షత నీకు కావాలంటే 7 దీపస్తంభాలు నీకు అవసరం, 7 నక్షత్రాలు నీకు అవసరం. నీ స్థితిని బట్టి నీతో ఆయన మాట్లాడతాడు. కానీ సంఘ సరిహద్దులను దాటి నువ్వు ఎక్కడో ఉంటే నీకు దేవుని ప్రత్యక్షత దొరకదు. యోహాను, నేను కావాలా నీకు? నన్ను చూస్తావా? ఇదిగో 7 దీపస్తంభాలను చూడమంటున్నాడు. దేవా, నాకు ప్రత్యక్షతలతో నిండిన జీవితాన్ని దయచేయమని మనం ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, నీ వాక్యమును మాలో ఫలింపజేయండి. నీవు బయలుపరుచుటే, నీ ప్రత్యక్షతలను మేము అడుగడుగున పొందడమే మా ఆధ్యాత్మిక జీవితంలో ముందడుగు వేయడం అనే సంగతిని మాతో మీరు మరలా మాట్లాడి మా ప్రత్యక్షతలను నూతన పరిచినందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. అనుదిన ప్రత్యక్షత, ప్రతి విషయంలో మా నేత్రాలు వెలిగించబడుట, అంతరంగ నేత్రాలకు దృష్టి కలిగి ఉండుట మా నిరంతర అనుభవంగా మీరు మార్చండి. తొందరగా రానయున్న యేసయ్య, భౌతిక నేత్రాలతో మిమ్మల్ని చూడబోతున్నాం. భౌతిక నేత్రాలతో నిన్ను చూడకముందే మా మనోనేత్రాలతో నీవు చూపించే సంగతులన్నీ చూడడానికి మాకు సహాయము చేయమని యేసునామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవాది దేవుని శాశ్వత ప్రేమ, సర్వజగద్రక్షకుడైన యేసునాథుని అనంత కృప, పరిశుద్ధాత్మ దేవుని తోడి
దివ్య మనోహర సహవాసం చేరువచ్చిన మనకందరకు భూలోకమందున్న సకల భక్త కోటికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడయుండి అనుదినము దైవ ప్రత్యక్షతలతో ముందుకు నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమునకే జయం, ప్రభు యేసు రక్తమునకే జయం, ప్రభు యేసు నామమునకు సంపూర్ణ జయం కలుగునుగాక. ఆమేన్. లింక్ కట్ చేయండి దయచేసి.